సరే సార్. నెక్స్ట్ పెట్రోలా డీజిలా? సార్ సార్ రోడ్డు మీద ఎవరికి యాక్సిడెంట్ అయింది, కాస్త ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవ్వండి సార్. ఏంటా ఫస్ట్ ఎయిడ్ కిట్టా? ఏ ఇది పెట్రోల్ బంక్ అనుకున్నావా, హాస్పిటల్ అనుకున్నావా? అదలా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సార్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రతి బంక్ లోని ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నది ఉండాల్సిందే. పొరపాటున ఈ విధంగా ఎవరైనా వచ్చి దెబ్బలు తగిలే ఫస్ట్ ఎయిడ్ చేయండి అంటే మీరే దగ్గరుండి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయాలి. ఏయ్ చెప్తా అర్థం కదా? ఏం పిక్కుంటో పిక్కో, నేనైతే ఫస్ట్ ఎయిడ్ చేయను. కోడిగుడ్లలో టమాటో రంగులోకి వచ్చేస్తావు రైట్. ఏంటి సార్ మీరు ఈ ఫస్ట్ ఎయిడ్ సర్వీసే కాదు, వీటిలో ఏ సర్వీస్ అయినా సరే మీరు ప్రొవైడ్ చేయకపోతే మీ బ్రాండ్ వెబ్సైట్ కి వెళ్ళి మాకు కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రాండ్ కంప్లైంట్ వెబ్సైట్ లోకి వెళ్ళి మా సమాచారం అంతా ఇచ్చి మీ రిటైల్ అవుట్లెట్ ని మేము సెలెక్ట్ చేసి కంప్లైంట్ ని చూస్ చేసి అక్కడ కంప్లైంట్ ని రాసి మేము కనుక ఫోటోస్ ని అప్లోడ్ చేస్తే మీ బ్రాండ్ రూల్స్ ప్రకారం ఫస్ట్ టైం కనుక మీ అవుట్లెట్ మీద కంప్లైంట్ అన్నది నమోదైతే 15 రోజుల పాటు మీ అవుట్లెట్ ని క్లోజ్ చేయాలి. అదే మీ బంకు మీద రెండో కంప్లైంట్ అన్నది నమోదైతే 30 రోజుల పాటు మీ బంకు ని క్లోజ్ చేయాల్సిందే. అదే మూడో కంప్లైంట్ కనుక నమోదైతే మీ డీలర్షిప్ క్యాన్సిల్ అవుతుంది. ఇవ్వమంటారా కంప్లైంట్? సార్ సారీ సార్. అరే ఫస్ట్ ఎయిడ్ కిట్టే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. త్వరగా సార్ త్వరగా చేయండి సార్ కంప్లైంట్ మాత్రం ఇవ్వకండి. సారీ సార్. ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావా, ఏంటది? ఏం పిక్కుంటో పిక్కో, నేనైతే ఫస్ట్ ఎయిడ్ చేయను. మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం.